వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ నందిని. తన బాల్యంలోని కుల వివక్షకు గురయ్యి తరగతి గదిలోకి ప్రవేశం లేని స్థాయి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా ఎలా ఎదిగారన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన 14వ తేదీన 1896లో మధ్యప్రదేశ్లోని మహావ్ గ్రామంలో జన్మించారు. ఆయన సోషల్ రిఫార్మర్గా, దళిత హక్కుల పోరాట యోధుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఈయన బరోడా రాజు ఇచ్చిన స్కాలర్షిప్తో అమెరికా మరియు లండన్లలో తన విద్యను పూర్తి చేసుకున్నారు. ఈయన 1927 సత్యాగ్రహ ఉద్యమంతో దళితుల నీటి సమస్యలను తీర్చారు. 1930లో కళాకార్ టెంపుల్ ఉద్యమంలో దళితులకు దేవాలయంలో ప్రవేశం కల్పించారు. బహిష్కృత్ అనే ఉద్యమంలో దళితులకు ఎంతో చైతన్యాన్ని కల్పించారు. ఈ ఉద్యమం ద్వారా ఈయన ఒక నినాదాన్ని ఇచ్చారు. ఆ నినాదం ఏంటంటే ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ ఆర్గనైజ్. అంటే మనం ఎంత చదువుతామో దాన్ని రిప్రజెంట్ చేస్తాము, అలాగే మనం చదివిన దాన్ని ఎలా ఆర్గనైజ్డ్గా పీపుల్కి చెప్తామనే దాని గురించి ఈయన ఒక నినాదాన్ని ఇచ్చారు. అలాగే ఈయన 1936లో ఇంటర్నేషనల్ లేబర్ పార్టీని, 1942లో దళితుల కోసం షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ని స్థాపించారు. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గాను, అలాగే హీ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. అలాగే తర్వాతి రోజులలో ఈయన బుద్ధిజం వైపు ఆకర్షితులయ్యారు, బుద్ధిజంని స్వీకరించారు. ఈయన 6వ తారీఖు డిసెంబర్లో మరణించారు. థ్యాంక్ యూ.